ఫ్యాటీ లివర్కి వైద్యం తీసుకుంటున్నారా? జాగ్రత్త పడండి. ఫ్యాటీ లివర్ నుండి ఉపశమనం పొందాలా? వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇవన్నీ సరిగానే ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్కు సరైన వైద్యం ఏది? తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. కిడ్నీ డ్యామేజ్, టైప్ 2 డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ఇబ్బందికరమైన సమస్య ఫ్యాటీ లివర్. సాధారణంగా మన లివర్లో 5 నుండి 10% కొవ్వు అనేది ఉంటుంది. ఈ శాతం పెరిగినప్పుడు అది ఫ్యాటీ లివర్ సమస్యకి దారితీస్తుంది. ఆ శాతం ఎలా పెరుగుతుంది అంటే దానికి ఒకటి కాదు, అనేక కారణాలు ఉంటాయి. ఆహారాన్ని అవసరానికి మించి తీసుకుంటున్నప్పుడు, ఫిజికల్ యాక్టివిటీ లేని సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయినప్పుడు, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నప్పుడు, కొలెస్ట్రాల్ ఇంకా షుగర్ లెవెల్స్లో అసమతుల్యత ఏర్పడినప్పుడు, ఇలా అనేక అంశాలు లివర్లో కొవ్వు శాతం పెంచి ఫ్యాటీ లివర్ వ్యాధి రావడానికి కారణమవుతాయి. అయితే ఇవన్నీ సరిగానే ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మద్యానికి బానిసైనప్పుడు, మితిమీరి మద్యం తీసుకునే వాళ్ళల్లో లివర్కు కొవ్వును మెటబలైజ్ చేయడం కష్టమవుతుంది. దీంతో లివర్లో కొవ్వు నిల్వ ఎక్కువైపోతుంది. అది ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణమవుతుంది. దీన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ముందు చెప్పిన వాటి మూలంగా ఫ్యాటీ లివర్ బారిన పడితే దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ప్రపంచ జనాభాలో 38% మంది ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్తో బాధపడుతున్నారు. ఈ ఫ్యాటీ లివర్ వ్యాధిలో లక్షణాలు అనేవి పెద్దగా కనిపించవు. అయితే వ్యాధి తీవ్రతను బట్టి కొంతమందిలో మాత్రం అంతులేని అలసట, బరువు హఠాత్తుగా పెరిగిపోవడం, వాంతులు, తల తిరగడం, కాళ్ళు పొట్టలో నీళ్లు చేరడం వంటి లక్షణాలతో ఇది బయటపడుతుంది. ఇలాంటప్పుడు లివర్ దగ్గర తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది. ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ అందక ఎంతో మందిలో సమస్య మరింత ముదిరి లివర్ ఫెయిల్యూర్, లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్, ఇంకా కిడ్నీ డ్యామేజ్, టైప్ 2 డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణం కూడా అవుతుంది. సరైన వైద్యం ఎందుకు అందడం లేదు అని మీరు అడగవచ్చు. మోడర్న్ మెడిసిన్లో ఫ్యాటీ లివర్ వ్యాధిని ట్రీట్ చేయడానికి లివర్ ఎంజైమ్లను నియంత్రించే మందులు, కొలెస్ట్రాల్ కంట్రోల్ మెడికేషన్స్, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ని ఉపయోగిస్తారు. ఇవి వ్యాధి లక్షణాలను తగ్గించి బాధితులకు తాత్కాలికంగా మాత్రమే సహాయపడతాయి, కానీ మూల కారణాన్ని పరిష్కరించలేవు. దీనికి తోడు ఇలా ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ ఇంకా ఇన్ఫ్లమేషన్ కోసం ఉపయోగించే మందులు కొన్ని తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ను కలిగించే అవకాశం కూడా ఉంది. స్టాటిన్స్ వల్ల కండరాల నొప్పి, అలసట, బలహీనత, రక్తంలో చక్కెర పెరగడం, మయోసైటిస్, కండరాలను దెబ్బతీసే ర్యాబ్డోమియోలిసిస్ వంటి సమస్యలు వస్తాయి. కొన్ని హైపోగ్లైసిమిక్ మందులు కాలేయానికి హాని కూడా చేస్తాయి. గ్లూకోకార్టికాయిడ్స్, మెథోట్రెక్సేట్, టామోక్సిఫెన్ వంటి మందులు ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తాయి. ఫ్యాటీ లివర్ వల్ల లివర్ ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్, గుండెపోటు ఇంకా స్ట్రోక్ల ప్రమాదం కూడా పెరిగిపోతుంది. అందుకే ఫ్యాటీ లివర్ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం సరైన వైద్యం అని చెబుతూ ఉంటాం. ఆయుర్వేదం ప్రకారం ఫ్యాటీ లివర్ అనేది ముఖ్యంగా కఫ, పిత్త దోషాల అసమతుల్యత వల్ల ఏర్పడుతుంది. ఈ దోషాలను సమతుల్యం చేయడం ద్వారా లివర్ పనితీరును మెరుగుపరిచి చెడ్డ కొవ్వుని కరిగించి శరీరంలో విష పదార్థాలను తొలగించే విధంగా ఆయుర్వేదం పనిచేస్తుంది. తద్వారా ఫ్యాటీ లివర్ వ్యాధిని నియంత్రిస్తుంది. ఇందుకు 4 పద్ధతులను సూచిస్తుంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఈ వ్యాధితో వేరే వాళ్ళు కూడా బాధపడుతుంటే వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మీరు వాళ్ళ జీవితాన్ని మార్చిన వారు అవుతారు. మొదటిది ఔషధాలు. భూమి ఆమ్లకి
భూమి ఆమ్లకి అనేది ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన ఔషధం. ఇది న్యాచురల్ హెపటోప్రొటెక్టివ్, అంటే లివర్ రక్షణ గుణాలతో లివర్ ఎంజైమ్స్లను సమతుల్యం చేస్తుంది. ఫ్యాటీ లివర్ కారణంగా లివర్లో పేరుకుపోయే మలినాలను తొలగించి లివర్ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. అలాగే ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా బైల్ జ్యూస్ ఉత్పత్తి మెరుగుపడి ఫ్యాట్ డైజెషన్, మెటబాలిజం మెరుగుపడతాయి. దీని సహాయంతో ఫ్యాటీ లివర్ వ్యాధికి ప్రధాన కారణమైన శరీర బరువు కూడా తగ్గుతుంది. కాలమేఘ. ఫ్యాటీ లివర్ను అరికట్టడంలో కాలమేఘ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే సహజ లాక్సేటివ్ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి మలాన్ని సులభంగా బయటికి పంపుతాయి. ఇది కూడా బైల్ జ్యూస్ ఉత్పత్తిని పెంచి కొవ్వును సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. కాల్మేగ్ లివర్ను శుభ్రపరచి టాక్సిన్స్ను తొలగించడం ద్వారా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. అలా ఫ్యాటీ లివర్ను తగ్గించే ప్రాసెస్లో సహాయపడుతుంది. గుడూచి. ఈ గుడూచి శక్తివంతమైన ఇమ్యూనోమాడ్యులేటర్గా, అంటే రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి శక్తిని పెంచి లివర్ ఫంక్షన్ను మెరుగుపరుస్తుంది. పరిశోధనల ప్రకారం ఈ గుడూచి హెపాటోప్రొటెక్టివ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, టాక్సిన్స్ వంటి వాటి నుంచి లివర్ సెల్స్ను డ్యామేజ్ కాకుండా చూస్తాయి. అందువల్ల ఈ గుడూచిని ఫ్యాటీ లివర్కు సహాయపడే అద్భుతమైన ఔషధంగా చూస్తారు. పసుపు. పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది లివర్లో కొవ్వు పేరుకుపోకుండా టాక్సిన్స్ను బయటకు పంపే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది లివర్ కణాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదాన్ని తగ్గించి లివర్ డీటాక్సిఫికేషన్లో కీలకంగా పనిచేస్తుంది. తద్వారా ఫ్యాటీ లివర్ వ్యాధిని నియంత్రించడంలో తోడ్పడుతుంది. రెండవది చికిత్సలు. విరేచన చికిత్స. మొదట్లో చెప్పినట్టు ఫ్యాటీ లివర్ అనేది ముఖ్యంగా కఫ, పిత్త దోషాల అసమతుల్యత వల్ల ఏర్పడుతుంది. విరేచన వాటిని నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని స్టడీస్ చెబుతున్నాయి. విరేచనం శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ. ఇది లివర్పై ఉన్న ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే లివర్ పనితీరును సజావుగా నడిపి కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. తద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను సరిచేయడంలో తోడ్పడుతుంది. అబ్డామినల్ కేర్. ఫ్యాటీ లివర్ చికిత్సలో అబ్డామినల్ కేర్ అనేది చాలా ముఖ్యం. ఇది లివర్ ఆరోగ్యం, జీర్ణక్రియ, టాక్సిన్స్ తొలగింపు, కొవ్వు ప్రాసెసింగ్ వంటి ముఖ్యమైన శరీర క్రియలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వైద్యంలో ఉదర ఆరోగ్యానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన ఔషధ లేపనాలను సూచిస్తుంది. కడుపు మీద లివర్ ఉండే ప్రాంతంలో నెమ్మదిగా ఔషధాలతో రుద్దడం జరుగుతుంది. ఆ ఔషధాలు సహజ డీటాక్సిఫైయింగ్ గుణాలతో లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను శక్తివంతంగా మార్చి ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. మూడవ చికిత్స ఆహార చికిత్స. ఏ వ్యాధినైనా నియంత్రించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ వ్యాధిలో కూడా అది సరిగా ఉండేలా చూసుకోవాలి. ముందుగా ఈ సమస్యను మరింత తీవ్రం చేసే ఆహారాల్ని అవాయిడ్ చేయాలి. ఆయిల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇంకా ఎక్కువ చక్కెర ఉండే పదార్థాలను పూర్తిగా మానేయండి. ఇవి లివర్ మీద అనవసరమైన ఒత్తిడిని పెంచుతాయి. ఇంట్లో చేసే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీ డైలీ డైట్లో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను భాగం చేసుకోండి. ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు, మజ్జిగ వంటివి లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. నాలుగవ చికిత్స జీవన విధానం. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నిద్ర. రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్ర అనేది అవసరం. ఈ నిద్ర శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. యోగా.
ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, అలాగే కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి. ఇవి మానసిక ప్రశాంతతను పెంచడంతో పాటు లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. మద్యపానం మానేయండి. మద్యం లివర్ ఆరోగ్యాన్ని వేగంగా క్షీణింపజేస్తుంది. ప్రాణం తీసే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అయిన లివర్ సిరోసిస్ కేసుల్లో 50% కేసులకు ఈ మద్యపానమే కారణమని, లివర్ వ్యాధి మూలంగా చనిపోయే ప్రతి 10 మంది బాధితుల్లో ఒకరి చావుకు ఇదే కారణమని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి మద్యపానం అలవాటును పూర్తిగా మానేయండి. ఇలా ఇప్పటి వరకు చెప్పిన విధంగా ఔషధాలు, చికిత్సలు, జీవన విధానంలో చిన్న చిన్న మార్పులతో సంపూర్ణ శరీర ఆరోగ్యానికి తోడ్పడి ఫ్యాటీ లివర్ వ్యాధిని పూర్తిగా నియంత్రించే ప్రయత్నం చేస్తుంది ఆయుర్వేదం. అటువంటి సమర్థవంతమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడంలో మా వర్ధన్ ఆయుర్వేద ప్రథమ స్థానంలో ఉంటుంది. మా వర్ధన్ ఆయుర్వేదాకి వైద్య రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలలో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% ప్రకృతి సిద్ధమైనది. చివరిగా ఒక మాట, కొన్ని సందర్భాల్లో లివర్ వ్యాధిగ్రస్తమయ్యి 90% డ్యామేజ్ అయిన తర్వాత కూడా అది బాధితులకు తెలియదు. అందువల్ల ముందు నుంచే జాగ్రత్త పడడం చాలా మంచిది. అలాగే ప్రతి ఒక్కరి శరీర తీరు భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్కరిపై వ్యాధి ప్రభావం, తీవ్రత కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి వైద్యమైనా అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అందువల్ల సొంత ప్రయత్నాలు చేయకుండా మంచి ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. అలాగే నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ ఛానల్ను కూడా రన్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ ఫ్యాటీ లివర్పై మీకు ఇంకేమైనా సందేహాలుంటే మా ఛానల్లో ఈ టాపిక్పై ఇంతకు ముందే కొన్ని వీడియోలు చేశాము. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి వాటిని కూడా చూసేయండి. చివరిగా మీకు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా, మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం దొరకాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మా సహాయాన్ని పొందండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.